హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గోపి నాగేశ్వరరావు గారు. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఈ లైవ్లోనికి ఆహ్వానిస్తున్నాను. మరలా మరి ఒకసారి ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు ఇచ్చిన ఈ మహాకృపని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ లైవ్ని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ని ప్రభువు పేరట షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు బలపడడానికి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వారి యొద్దకి తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడా మనం చేసేది ఏమీ లేదండి. జస్ట్ మనం చెప్తున్నది విన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక వాక్యము, ఏదో ఒక వచనము, ఒక్కటే ఏదో ఒక లెటర్ అయినా తగులుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చేరవేయడానికి ప్రతి ఒక్కరు కూడా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ గోపి నాగేశ్వరరావు గారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు. లైవ్ షేర్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఎందుకంటే చెప్పడం ఒక వంతు అయితే చేరవేయడము ఇంకొక వంతు. మీరు గనక లేకపోతే అందరికీ చేరవేయడానికి, అందరికీ వాక్యం వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే చెప్పడం మాత్రం నేను లైవ్ ఆన్ చేసి చెప్తున్నది. అది ఎంతవరకు అని అంటే ఇక్కడ మాత్రం నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరి గ్రూప్లో షేర్ చేసి ప్రతి ఒక్కరు వినడానికి మీరు చాలా సహాయపడుతున్నారు. దేవుని పని ఈ విధంగా ముందుకెళ్ళిపోతుంది. అంటే ఒక్కరి ద్వారా, చూసారా, ఒక్కరి ద్వారా ఏ పని కూడా సాధ్యం కాదు. దేవుడు ఆశీర్వాదంతో ముందుకు వస్తున్నాం మనం. అదే చెప్తూ ప్రతి ఒక్కరు కూడా అందరూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దేవుని యొక్క దీవెనలు, అంటే దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకువెళ్ళడానికి ఎంతమంది కృషి చేస్తున్నారు చూసారా. ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆదరణ అవసరం. ప్రతి ఒక్కరికి బలపడడానికి దేవుని యొక్క మాటలు అవసరం. మామూలుగా ఊరికే చెప్తే రాని ఆదరణ కానీ, ఓదార్పు కానీ, ధైర్యం కానీ ఏదైనా కావచ్చు. దేవుని యొక్క మాటల్లో ఉండే ఆ మాధుర్యము, ఆ ప్రేమ, ఆ ఆదరణ ఒక దేవుని వాక్యంలోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలి భాగస్థులై ముందుకెళ్తున్నారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇందులో పాలి భాగస్థులను చేశాడు. నా దాంట్లో కాదు, మీ దాంట్లో కాదు, దేవుని దాంట్లో మనమందరం ఏంటి, పాలి భాగస్థులం. దేవుని దాంట్లో మనమందరం పనివారం. ఆయనతో జత పనివారం మనం. ఆయన పనిని మనం చేస్తున్నాం. ఆయన చేసి మనకు అప్పచెప్పిన పని ఆయన సహాయంతో, మన సహాయం కూడా కాదండి, మనుషుల సహాయం కూడా కాదు, దేవుని యొక్క సహాయంతో ఒక కుటుంబంగా మనం ఆయన పనిని ముందుకు తీసుకువెళ్తున్నాం. అంటే ఒక వారధుల్లాగా వార్తని ఒక లెటర్ వచ్చినప్పుడు ఎవరో రాస్తారు, ఎక్కడో ఆ లెటర్ రాస్తే ఇక్కడికి వచ్చి, ఎక్కడి నుండో వచ్చిన తర్వాత ఆ పోస్ట్ ఆఫీస్లోకి వచ్చి ఆ పోస్ట్ మ్యాన్ తీసుకొని ప్రతి ఒక్కరొక్కరి ఇంటికి ఆ వార్తను చేరవేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకొని ఆ వాక్యాన్ని నలుగురికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. అంటే దేవుని యొక్క పని చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన జత పని వారం మనం. ఏది కూడా ఎవరు లేకుండా ఏ పని జరగదు. ప్రతి ఒక్క పనికి ఒక ప్రణాళిక ఉంటుంది. నేనే చేస్తున్నా, నేనే చెప్తున్నా కాదు, నేను చెప్తున్నాను. ఇక్కడ దేవుని యొక్క కృప లేకపోతే నేను ఈ వాక్యం చెప్పలేను. దేవుని కృప ద్వారా నేను చెప్తున్నాను. దేవుని యొక్క కృప ద్వారా మీరందరికీ
ఆ వార్తని, ఆ వర్తమానాన్ని ఏం చేస్తున్నారంటే షేర్ చేస్తున్నారు, తీసుకువెళ్తున్నారు. ప్రతి ఒక్కరం ఇందులో పాలిభాగస్తులమే. నేనే చెప్తున్నాన అహం నాకు కానీ, నేనే చేరవేస్తున్నాన అహం మనకు కానీ ఎవ్వరికి లేదు. ఎందుకంటే దేవుడి కృప ద్వారా మనమందరం కలిసికట్టుగా చేస్తున్నాం ఈ పని. దేవుడి యొక్క ప్రణాళిక లేకపోతే చెప్పాలన్న ఆలోచన మనకి రాదు. చేరవేయాలి, ఇతరులు ఆ వాక్యాన్ని విని బలపరచబడతారు అన్న ఆలోచన కూడా మనకి రాదు. ఏది చేసినా అందరూ, ప్రతి పని వెనక ప్రతి ఒక్కరి హస్తం ఉంటుంది. మనం మాత్రం ఒక్కరమే ఏది చేయలేం. కాబట్టి దేవుని యొక్క దీవెనలు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి మెండుగా ఉండేను గాక. వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని యొక్క హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని లైవ్లోనికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ గ్రూపులలో లైవ్ని షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని యొక్క కృప మీ అందరికీ మెండుగా ఉండాలని దేవుని ఆశీర్వాదములు. వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిన్న మనం చెప్పుకున్నది స్తుతి, ఎందుకు స్తుతించాలని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే శ్రమలు కలుగక మునుపు, శ్రమలు కలిగిన తర్వాత. శ్రమలు కలగక మునుపు ఎలాగుంటాం మనం? నాకేంటి తక్కువ, నేనేంటి అంటే, శ్రమలు కలగక మునుపు మనకి అన్నీ అనుకూలంగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి, అన్నీ మనకి ఏమంటారు అమర్చి ఉన్నాయి కాబట్టి, ఏ అవసరత లేదు కాబట్టి, అప్పుడు మనం ఏ స్థితిలో ఉంటాం? నేనైనా మీరైనా ఎవరైనా అన్నీ మనకి ఉన్నప్పుడు, అసలు దేవుడి అవసరము మనకి రానటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, నేనే దేవుణ్ణి, నేనే మహారాజును, నాకేం తక్కువ, నాకు ఎవరితో అవసరం లేదు. ఎప్పుడండి? శ్రమలు కలగక మునుపు అన్నీయూ నీకు ఉండి, ఉద్యోగం ఉండి, ఆస్తి ఉండి, ఐశ్వర్యం ఉండి, తినడానికి ఉండి, ప్రతి ఒక్కటి సమృద్ధిగా నీకు ఉన్నప్పుడు నీ మనసులో వచ్చేది నేనే దేవుణ్ణి, నేనే కింగ్, నాకు ఏం తక్కువ అంటే, నేను ఎందుకు రావాలి దేవుని దగ్గరికి, ఎందుకు రావాలి అన్న ఒక అహం వస్తుంది. అంటే నీకేముంది అక్కడ? సమస్తమును సమృద్ధిగా నీకు ఉన్నాయి కాబట్టి, అన్నీ ఉన్నాయి కాబట్టి, శ్రమలు కలగక ముందు నువ్వు ఎలాగుంటావు? నాకేంటి తక్కువ, నేనే దేవుణ్ణి, నేనే మహారాజును, నేనే మహారాణిని, నా దగ్గరికి రావాలి, నాకేం తక్కువ లేదు అన్న ఒక అహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బయట పడకపోవచ్చు. కానీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడితో అవసరం లేదు. ఇప్పుడు శ్రమలు కలగక మునుపు అంటే, శ్రమలు ఏంటో నీకు తెలియదు, నీకు సమృద్ధి ఉంది నీ జీవితంలో మొత్తము, శ్రమలు లేదు, కష్టాలు లేదు, బాధలు లేదు, దుఃఖము లేదు, ఏది కొదవగా లేనప్పుడు నువ్వు ఎలాగుంటావంటే, శ్రమలు కలగక ముందు అసలు దేవుడు అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, దేవుడు వాక్యం ప్రకారంగా వెళ్ళే జీవితం అంటే ఏంటి, అది తెలియదు. శ్రమలు కలిగిన తర్వాత, శ్రమలు కలగక ముందు, శ్రమలు కలిగిన తర్వాత. శ్రమలు కలగక ముందు ఎలా ఉన్నారు? నేనే, నాకేంటి తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, నేను రావాల్సిన అవసరము ఏముంది, దేవుని దగ్గరికి నేను రావాల్సిన అవసరం ఏముంది, ఆయనని అడగడానికి నాకు ఏముంది అనేసి ఒకటి ఉంటుంది. అంటే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. కానీ అన్నీ సమృద్ధిగా దయచేసిన వాడు ఎవరు అన్న ఒక చిన్న ఆలోచన అప్పుడు మనకి రాదు. అన్ని సమృద్ధిగా ఎవరి ద్వారా వచ్చాయన్న ఆలోచన మనకి రాదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, శ్రమలు కలగక మునుపు నీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయనిపిస్తుంది. శ్రమలు కలిగిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనము. శ్రమలు కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమలు కలగక మునుపు ఏం చేశారంట? త్రోవ విడిచిపెట్టారు. ఎవరి త్రోవ? దేవుని యొక్క త్రోవను విడిచి. శ్రమలు కలగక మునుపు దేవుని యొక్క త్రోవను విడిచి నడిచారు. శ్రమలు కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. శ్రమలు కలగక మునుపు
త్రోవ విడిచారు, వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోయారు, ప్రార్థించడం మర్చిపోయారు, దేవుని స్తుతించడము మర్చిపోయారు. ఎప్పుడు? శ్రమలు కలగక మునుపు. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎప్పుడు? శ్రమలు కలిగిన తర్వాత ఏం గుర్తొచ్చింది? ఫస్ట్ అన్నీ పోయిన తర్వాత ఏం గుర్తొచ్చింది? దేవుడు గుర్తొచ్చాడు. ఎందుకు? శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. శ్రమలు లేనప్పుడు ఈ వాక్యం ఏంటి, ఈ ప్రార్థన ఏంటి, ఇంత సమయాన్ని నేను హెచ్చించాలా దేవుని కోసం? ఎందుకు? నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అన్ని సమృద్ధిగా ఉన్నాయి అన్నప్పుడు నువ్వేం చేసావు? దేవుణ్ణి తృణీకరించావు, ఆయన యొక్క వాక్యాన్ని తృణీకరించావు, ఆయనను స్తుతించడం మానేశావు. శ్రమలు కలిగిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు. అంటే శ్రమలు కలగక మునుపు ఆయనని విడిచిపెట్టేశారు టోటల్గా. శ్రమలు లేవు కాబట్టి ఆయన యొక్క మార్గాన్ని నడవడం మానేసి, శ్రమలు కలిగిన తర్వాత ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. శ్రమలు కలిగిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఇప్పుడు నడుస్తున్నారు. ఎందుకంటే శ్రమలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. శ్రమలు లేనప్పుడు నీకు దేవుడు గుర్తు రాలేదు. శ్రమలు కలిగిన తర్వాత ఆయన యొక్క ప్రేమను పొందడానికి, ఆయన యొక్క కృపను పొందడానికి, మనము ఆయన వాక్యానికి దగ్గరగా తీసుకురావడానికి, ఇప్పుడు అసలు నాకు కష్టమే లేదు నా జీవితంలో అని ఎప్పుడైతే మనం అనుకొని అహంతో ఉంటామో, కొన్నిసార్లు దేవుడు కొంతమంది జీవితంలోకి అంటే నష్టపరచడానికి కష్టాలను తీసుకురారండి. నష్టపరచడానికి కాదు, బాధపరచడానికి కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవడానికి కొన్ని మన జీవితంలోకి ప్రవేశింపజేస్తాడు. ఎందుకు అంటే ఒక మంచి మార్పు కోసం. చెడిపోవడానికి కాదు, నష్టపోవడానికి కాదు, కష్టపెట్టడానికి కాదు దేవుడు చేసేది. ఒక మంచి మార్పు కోసం కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే తెలుసుకోవాలి, నా కుమారుడు నా కుమార్తె నా నుండి ఈ మంచి దారి నుండి తప్పిపోకుండా సరి అయిన మార్గంలో నడవాలి అన్నప్పుడు దేవుడు కొన్నింటిని అనుమతిస్తారు మన జీవితంలో. ఏంటి? శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు కొన్నింటిని అనుభవించేలా దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు ఏంటంటే అవి మనకి మంచికే, అవి చెడు మాత్రం మనకి చెయ్యవు. ఏంటంటే ఒక మంచి మార్పు కోసం అవి మన జీవితంలోకి వస్తాయి. అంటే మనం ఉన్న స్థితి నుండి మంచి మార్గంలోనికి నడిపించడానికి కొన్ని పరిస్థితుల్ని దేవుడు మన జీవితంలోనికి తీసుకొని వస్తాడు. అంటే మంచి చేయడానికి తీసుకొని వస్తాడు. ఆయన యొక్క ప్రేమను నీవు అన్నీ ఉన్నప్పుడు దేవుని ప్రేమను పొందలేవు. నీకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కానీ దేవుని యొక్క ప్రేమ నీకు లేదు, దేవుని యొక్క సమాధానం నీకు లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు లేదు. కానీ నీకు సమృద్ధిగా ఉన్నాయి అన్న దానితోటి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి, ఆయనతో నడవడానికి కొన్ని మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు. 119వ కీర్తన 71వ వచనం చూద్దాం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏమంట? దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవడానికి అంట శ్రమ నొంది ఉండుట మేలాయను అంట. ఇది మేలు కోసమే కదా. ఇప్పుడు మన జీవితంలోకి వచ్చే ప్రతిదీ కూడా మనల్ని మనం కట్టుకోవడానికి, మనల్ని మనం దేవునికి దగ్గర అవ్వడానికి చేసే ఒక మంచి మార్పు. అంతేకాని దేవుడు శిక్షిస్తున్నాడు అంటే భయంకరంగా శిక్షించడు. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, దేవుని యొక్క కట్టడలని, దేవుని యొక్క ఆజ్ఞలని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క సహవాసాన్ని పొందుకోవడానికి శ్రమ నొంది ఉండుట నాకు మేలాయని. అదే శ్రమ లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చేవాడివా? దేవుని దగ్గరికి వచ్చేదానివా? శ్రమ పడ్డావు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి, అంటే ఈ శ్రమ ఎలాంటిది? మంచిది. ఎందుకంటే నేను మంచి మార్గంలోనికి తీసుకురావడానికి ఈ యొక్క శ్రమ వచ్చింది. ఈ శ్రమ వచ్చింది అంటే నీ జీవితంలో ఒక మంచి మార్పు, దేవునికి దగ్గరగా
అంటే దేవుని సహవాసంలోనికి, దేవుని ప్రేమలోనికి. అదే నీకు శ్రమ రానప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా లేవు, దూరంగా ఉన్నావు. దేవుడు అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, ప్రార్థన అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ నీ దాంట్లోకి వచ్చేసరికి ఏంటంటే దేవుడి దగ్గరికి నువ్వు రావడానికి ఒక మార్గం అన్నమాట. చెడు మార్గం గుండా వెళ్ళకుండా దేవుడు నీ మార్గాన్ని మంచి మార్గంలోనికి నడిపించడానికి కొన్ని శ్రమలని వచ్చాయి. అంటే శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అంటే ప్రతి శ్రమ వెనుక ప్రతి ఆశీర్వాదం ఉంటుంది. అంటే దేవుణ్ణి తెలుసుకొని దేవునికి మరీ దగ్గర అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే శ్రమ కలగక మునుపు దేవుని విడిచిపెట్టేశారు, దేవునితో సహవాసం లేదు, దేవునితో ఏ ఏ వాక్యము లేదు, ప్రార్థన లేని జీవితంలో గడిపినప్పుడు శ్రమలు వచ్చిన తర్వాత నువ్వు దేవునికి ఎంతగా దగ్గర అయిపోతున్నావు అంటే శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎందుకంటే ఆయన కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఆయన యొక్క వాక్యంకి దగ్గరగా జీవించడానికి, ప్రార్థనా జీవితాన్ని జీవించడానికి, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడానికి, ఆయన సన్నిధికి దగ్గరగా ఉండడానికి. నీకు అన్ని సమృద్ధిగా ఉండనప్పుడు, శ్రమ లేనప్పుడు నువ్వు ఆయన సన్నిధికి కూడా రావు. ఆయనతో కనీసం ఒక 10 నిమిషాలు కూర్చోడానికి కూడా నీకు అప్పుడు సమయం ఉండదు. కానీ నీకు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు ఆయన సన్నిధిని కూర్చున్నప్పుడు నీకు సమయం తెలియదు. అప్పుడు నువ్వు ఎంతసేపు కూర్చున్నావు, ఎంతసేపు రోధిస్తున్నావు, ఎంతసేపు ఆయన దగ్గర మాట్లాడుతున్నావు. అంటే దేవుని దగ్గరికి రావడానికి అప్పుడు నీకు సమయం దొరుకుతుంది. అందుకే శ్రమ పొంది ఉండుట నాకు ఏమైంది, మన మేలు కొరకే. అది దేవుని దగ్గరికి రావడం చెడిపోవడానికి కాదు, ఆయన దగ్గరికి రావడం ఒక మంచి మేలు కోసమే. శ్రమలో ఉన్నప్పుడు ఆయన సన్నిధికి మనం దగ్గరగా, దేవునికి దగ్గరగా అవ్వడం శ్రమలు పొంది ఉండుట మేలు. అన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యానికి కానీ, ప్రార్థనకు కానీ, ఆ సహవాసంలో ఉండడానికి కానీ ఇష్టపడలేదు. కానీ కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మాత్రం దేవునికి, ఆయన వాక్యానికి దగ్గర అవుతా. అంటే ఇప్పుడు శ్రమ పొంది ఉండుతా ఒక మంచి మేలుకే కదా. దేవుని యొక్క సహవాసం కంటే ఇంకా మనకి ఏం కావాలండి? దేవుని యొక్క ఆశీర్వాదం కంటే మనకి ఏం కావాలి? ఆయన సమస్తమును మనకి ఇస్తున్నప్పుడు, సమస్తమును ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం ఏంటంటే మనకు ఉన్నదన్న అహంతో, శ్రమలు లేక ముందు మనం అసలు నేనే దేవుణ్ణి అన్న అహంతో మనం ఉన్నప్పుడు శ్రమలు కలగగానే దేవుడు గుర్తొస్తాడు, దేవుడు సన్నిధి గుర్తొస్తుంది. కానీ మంచి మార్గంలో నడిపించడానికే శ్రమలు వస్తాయి. అంటే నువ్వు ఉన్న మార్గం చెడు మార్గం కాబట్టి ఆ మార్గం దేవుడు చూపించే మార్గంలోనికి రావడానికి కొన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోనగునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. చూసారా ఇక్కడ? నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. ఒక పొలాన్ని దున్నాలంటే 2 అవి కావాలి, ఎద్దులు కావాలి. దాని మీద ఒక కాడిని పెడతారు. అంటే వాటికి అలవాటు లేని దానిలాగా ఏంటంటే ఆ దెబ్బలకు లోబడినట్లు నేను శిక్షకి లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు, నీవు నా మనస్సు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. మనస్సు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఎప్పుడు అనిపిస్తుంది? ఇన్ని బాధలు కాదు కానీ మనస్సు నువ్వు తిప్పి ఉంటే నేను తిరిగేవాణ్ణి కదా. నువ్వు చెప్పి ఉంటే, మామూలుగా చెప్తే మనం వినమండి. అన్నీ ఉన్నప్పుడు మనం వినం. ఎందుకు దేవుడు, ఎందుకు నా దగ్గర సమస్తం ఉన్నాయి అనేసి అనుకుంటాం. అంటే మామూలుగా చెప్తే నేను విని ఎవరు కూడా చెప్పరు. ఇప్పుడు ఎవరికైనా
శ్రమ వచ్చినప్పుడు ఇది కాదు, ఈ దారిలో నువ్వు ఎందుకు నడిచావంటే నువ్వు అప్పుడు చెప్పి ఉండాల్సింది. అప్పుడు చెప్తే నేను ఆలోచించి అర్థం చేసుకొని మంచి మార్గంలోకి వచ్చేవాన్నేమో, వచ్చేదాన్నేమో. అప్పుడు చెప్పి ఉండాల్సింది. అంటే నువ్వు తిరగమంటే నేను తిరగనా? అప్పుడు మనం తిరిగే పరిస్థితిలో ఉంటామా? అప్పుడు మనం తిరుగుతామా అండి? అన్నీ మనకున్నప్పుడు మనం తిరుగుతామా? తిరగం. ఎందుకంటే అన్నీ పోయినప్పుడు అంటే అందరు అంటారు కదా, ఇది కోల్పోయిన తర్వాత అరే ముందు నువ్వు చెప్పి ఉంటే నేను ఆ మార్గంలో వెళ్ళకుండా ఆగిపోయేవాడిని కావచ్చు. అప్పుడు నువ్వు చెప్తే వినే పొజిషన్లో ఉన్నావా? లేవు. కానీ ఏమంటావు అంటే నువ్వు చెప్తే నేను ఆగిపోదునేమో, నువ్వు చెప్తే నేను పోకపోదునేమో, ఆ సమస్య వస్తుంది అని తెలిస్తే నేను పోకపోదునేమో, అది చెప్తే. ఇప్పుడు దేవుణ్ణి ఏమంటా, నువ్వు తిరగమంటే నేను తిరగనా? తిరగమంటే తిరగనా? హల్లెలూయా. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఏంటంట? నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల, సమస్తమును అంటే శ్రమ కలగక మునుపు సమస్తమును నీకు ఉన్నాయి అనేసి నువ్వు తిరగకుండా నష్టపోయినప్పుడు, అప్పుడు నువ్వు మమ్మల్ని తిప్పిన ఎడల, అప్పుడు మమ్మల్ని శిక్షించిన ఎడల, అప్పుడు మాతో మాట్లాడిన ఎడల, అప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉంటే, లేదంటే నా పొరుగువారు నాతో ఇలా మాట్లాడి ఉంటే నేను ఈ పరిస్థితుల్లో ఉండకపోతుండే. అప్పుడు చెప్తే వినే పరిస్థితి మనది కాదు. మేము యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వపు స్థితి మరలా మాకు కలగజేయము. అన్నీ కోల్పోయిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే, అప్పుడే ప్రభువా మమ్మల్ని శిక్షించి ఉంటే, అప్పుడే నువ్వు మాతో మాట్లాడి ఉంటే, ఎవరితోటైనా ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ఉంటే, అప్పుడే మేము మీ తట్టు తిరిగే వాళ్ళం కదా, అప్పుడే నీ తట్టు తిరిగే వాళ్ళం కదా ప్రభా. మా పూర్వపు స్థితి మరలా కలుగచేయి. అంటే ఇప్పుడు కష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు, ఇబ్బందులు అన్నీ వచ్చేసిన తర్వాత, నీవు ఉన్న స్థితి నువ్వు అన్నీ కోల్పోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు అప్పుడు మమ్మల్ని తిప్పితే మేము తిరిగే వాళ్ళం కదా నీ తట్టు, అయినా ఇప్పుడు వచ్చాం, మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగచేయి. మా పూర్వపు స్థితిని, మేము కోల్పోయిన స్థితిని మరలా మాకు కలుగజేయి. నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడలా అంటే విలాప వాక్యములు అంటే, విలాపము అంటే కన్నీరు, రోదన, ఏడుపు. ఈ గ్రంథంలో మొత్తం ఏంటంటే కరుణ పట్ల నిరీక్షణతో కూడిన ప్రార్థనతో. విలాపము అనగానే ఏడుపు, రోదించడం అంటే ఒక దాని గురించి రోదిస్తూ దాన్ని పొందుకునే వరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థించడం ఈ విలాప వాక్యములు. ఈ గ్రంథం మొత్తంలో అదే ఉంటది, నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థించి పొందుకునేది. కోల్పోయిన స్థితిని మరలా దేవుణ్ణి ఇవ్వమని అడుగుతున్నారు. తిరిగి మరలా మా పూర్వపు స్థితిని మాకు దయచేయి. మనం అతి భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో, శిక్షకు లోనైన పరిస్థితుల్లో కూడా కనిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన తప్పకుండా మనకి ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడు. నేను చెప్పినప్పుడు వినలేదు కదా అనేసి శిక్షించాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపంతో నిన్ను నువ్వు తెలుసుకొని మరలుతావో అప్పుడు ఆయన క్షమించేస్తాడు. ఆయన క్షమించే దేవుడు కాబట్టి మనం ఎన్ని చేసినా కూడా, ఏం చేసినా కూడా మరలా ప్రభువా నేను వచ్చేసాను నన్ను క్షమించు అనగానే నువ్వెవరో నాకు తెలియదు అనట్లేదు, నేను దగ్గరికి తీసుకొని ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనం.
యెహోవా శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడంట. ఎవరు శిక్షించువాడు ధన్యుడండి? యెహోవా. యెహోవా నీవు శిక్షించువారు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడంట. ఆయన శిక్షించువారు, ఆయన వాక్యం తట్టు తిరిగి ఆయన వాక్యాన్ని చదివేవారు ఏంటంట? ధన్యులంట. అంటే ఆయన శిక్షని మనం తృణీకరించాలా, మనము రిసీవ్ చేసుకోవాలా. ఆయన శిక్షించిన కుమారుడు ధన్యుడు. యెహోవా నీవు శిక్షించిన వాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. దేవుని యొక్క శిక్షను తృణీకరించవద్దు. ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయన శిక్షని తృణీకరించువాడంట ధన్యుడు అనంట. ఆయన యొద్దకి వచ్చిన వారిని, ఎలాంటి వారిని కూడా విడిచిపెట్టాడు. ఆయన శ్రమలు కలిగాయి. శ్రమలు లేనప్పుడు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. శ్రమలు కలిగిన తర్వాత నువ్వు దేవునికి సహవాసంలోకి వచ్చేసావు. దేవుని సహవాసంలోనికి నీవు వచ్చేసావు. శ్రమలు కలగకుండా ఉంటే దేవుడితో నీకు సహవాసం లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. అసలు దేవునికి సమయాన్ని హెచ్చించే ఒక ఆలోచన కూడా నీకు లేదు. కానీ ఎప్పుడైతే శ్రమలు కలిగాయో ఆటోమేటిక్గా ఏం గుర్తొచ్చేసింది? దేవుడు గుర్తిచ్చాడు. దేవుడు గుర్తొచ్చాడు. ఆయన వాక్యం గుర్తొచ్చింది. నీవు అప్పుడే తిరగమంటే నేను తిరుగుతాను కదా. నువ్వు అన్నీ ఉన్న స్థితిలో తిరగమంటే నువ్వు తిరుగుతావా? ఏమీ లేని, అంటే శ్రమలు కలగక ముందు ఎలా ఉన్నావు నువ్వు? శ్రమలు కలిగిన తర్వాత ఎలా ఉన్నావు? శ్రమలు కలగక ముందు నీకు దేవునితో సంబంధమే లేదు. నా ప్రాణమా తినుము, సుఖించుము, త్రాగుము, సుఖించుము. ఏంటంటే నీకు సమస్తమును సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దేవుడు అవసరం లేదు. అప్పుడు అవి అన్నీ కోల్పోయిన తర్వాత ఎవరు కావాలి? ఇంకా ఏ దిక్కు తోచని స్థితిలో ఎవరు కావాలి? దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు దేవుని యొద్దకు వస్తారు. శ్రమలు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, శ్రమలు కలగక ముందు మన జీవితంలో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏ స్థితిలో నువ్వు ఉన్నను, నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావా? ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి కలిగి ఉంటే ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు లేని స్థితిలో ఉన్నా దేవుణ్ణి కలిగి ఉండాలి. అంటే శ్రమలు కలగక మునుపు నువ్వు దేవుణ్ణి కలిగి లేవు కాబట్టి శ్రమలు కలిగిన తర్వాత ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు దేవుని మార్గంలోనికి ఎప్పుడు వచ్చావు? అప్పుడు వచ్చావు. అప్పుడే నువ్వు దేవుణ్ణి కలిగి ఉండుంటే నీకు ఆ శ్రమలు వచ్చేవి కావు. ఆ శ్రమలు వచ్చినా దేవుడు అందులో నుండి తీసివేస్తాడు. వచ్చిన తర్వాత కూడా ఆయన తృణీకరించడు. వచ్చిన తర్వాత కూడా ఆయన తృణీకరించి, నువ్వు రాలేదు కదా, అన్నీ ఉన్నప్పుడు నువ్వు నా తట్టు తిరగలేదు కానీ అన్నీ కోల్పోయిన తర్వాత నేను గుర్తొచ్చానా అని మానవులమైన మనం అంటాం. కానీ దేవుడు అలా అనడు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండి వచ్చినా కూడా క్షమించే గొప్ప దేవుడు. మనం ఏం చేయాలంటే ప్రతి సమయంలో కూడా మనం ఆయనని కలిగి ఉండాలి. నువ్వు ఉన్న స్థితిలో కలిగి ఉండు, లేని స్థితిలో కలిగి ఉండు. కానీ అన్నీ ఉన్న స్థితిలో నువ్వు ఎవరిని దూరం చేసుకున్నావు? దేవుణ్ణి దూరం చేసుకున్నావు. ఆయన ప్రేమని దూరం చేసుకున్నావు. ఆయన కృపని దూరం చేసుకున్నావు. ఏంటంటే నీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆయన ప్రేమని నువ్వు దూరం చేసుకున్నావు. ఏమీ లేని స్థితికి వచ్చేటప్పుడు ఎక్కడికంటే అప్పుడు నువ్వు దేవుణ్ణి కలిగి నడుస్తున్నావు. ఉన్న స్థితిలో దేవుణ్ణి దూరంగా ఉంచవు, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నావు, దేవునితో సహవాసంలో లేవు, ప్రార్థన జీవితము కలిగి లేవు. చూసారా? శ్రమ కలగక మునుపు ఎలా ఉన్నావు నువ్వు? శ్రమ కలిగిన తర్వాత అసలు మనకు కావాల్సింది ఏంటి? మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండడం, ఆయన కృపని కలిగి ఉండడం, ఆయన సహవాసాన్ని కలిగి ఉండడం. మనకు కావాల్సింది ఇవి. అన్నీ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏమీ లేని స్థితిలో దేవుని పట్టు, అంటే శ్రమలు వచ్చిన తర్వాత దేవా దేవా అనుకుంటూ వస్తున్నాం. శ్రమలు లేనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాం.
శ్రమలు లేనప్పుడు దేవుని విడిచిపెట్టి శ్రమలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం. శ్రమ కలగక ముందు, శ్రమ కలిగిన తర్వాత ఎప్పుడైనా కూడా నీవు దేవుణ్ణి కలిగి ఉంటే, మనం శ్రమలోనైనా స్తుతించాలి, సంతోషంలోనైనా స్తుతించాలి. ఆయనను కలిగి ఉంటే మన జీవితం ఎంత ధన్యం అంటే, ఆ శ్రమ కలిగినందుకు మేలు. ఎందుకంటే ఆ శ్రమ కలగడం వల్ల దేవుణ్ణి తెలుసుకొని దేవుని తట్టుకు తిరిగారు. అందుకే ఆ శ్రమ కలగడం నాకు మేలు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏం నొంది ఉండుట అండి? శ్రమ నొంది ఉండుట ఎవరికి మేలంట? అందరికీ మేలు. శ్రమల్లోనే దేవునికి ఎక్కువగా దగ్గర అవుతారు, బాధల్లోనే దేవునికి ఎక్కువగా దగ్గర అవుతారు. కాబట్టి ఆ శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ కలగకపోతే దేవుని యొక్క సహవాసంలోకి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అది మన మంచికే. శ్రమ మన మంచికే. దేవుని యొద్దకు మనల్ని తీసుకురావడానికి ఏర్పాటు చేయబడిన ఒక మంచి మార్గము శ్రమ. శ్రమలు వచ్చినప్పుడు దేవునికి మనం దగ్గరగా అవుతున్నామన్న ఒక ఆలోచన, ఒక సంతోషంలో అయ్యో నాకు శ్రమ వచ్చిందా, అయ్యో ఈ కష్టం నుండి నేను ఎలా బయటికి రావాలి. ఆ శ్రమలో నువ్వు ఎవరి దగ్గరకు వస్తున్నావు తెలుసా? దేవాది దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావు. దేవునితో అంటుగట్టబడడానికి వస్తున్నావు. ఆయన యొక్క మాటలు చదవడానికి వస్తున్నావు. ఆయన యొక్క మాటలు వినడానికి వస్తున్నావు. ఆయనతో సహవాసం గడపడానికి వస్తున్నావు. శ్రమ లేనప్పుడు నువ్వు వచ్చావా? ఆయనకు 5 నిమిషాలు టైం ఇచ్చావా? నువ్వు ప్రార్థించడానికి ఇచ్చావా? ఆయనతో సహవాసంలో ఉండడానికి ఇచ్చావా? లేదు. శ్రమ పొందినప్పుడు నువ్వు ఇచ్చిన, అంటే ఈ శ్రమ ఇప్పుడు మనకు మంచిదా చెడ్డదా? మనకి మంచిది. దేవునితో సహవాసంలో దేవునికి దగ్గరగా చేస్తుంది. కాబట్టి ఈ శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఆ శ్రమల్లో ఎక్కువగా దేవుని స్తుతిస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో విన్నవిస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునికి ఎక్కువగా దగ్గరగా అయిపోతాం. అందుకే శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము. బాబాయ్ ప్రైజ్ ది లార్డ్. లిల్లీ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. దేవుడు గద్దించు మనుష్యుడు ఏంటండి? ధన్యుడు అంట. మనుష్యులు గద్దిస్తే అది ధన్యత ఉంటుందో లేదో మనకి తెలియదు. వాళ్ళు శిక్షిస్తారు, గద్దిస్తారు, కానీ దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. ఆయన యొక్క శిక్షను మనం తృణీకరించొద్దు. ఆయన శిక్షకి తృణీకరించొద్దు. ఆయన ఎందుకు శిక్షిస్తాడు అని అంటే, దేవుని యొద్దకి రాకుండా మనము చేసిన ఒక తప్పిదము మనల్ని ఏ మార్గం గుండా తీసుకువెళ్తుందో మనకి తెలియదు, కానీ మనం వెళ్ళిపోతా ఉంటాం. నిజంగా ఆ మార్గంలో అపాయమే ఉండొచ్చు, కానీ దేవుడు అక్కడ నీకు ఏదైనా ఒక శ్రమ పెట్టినప్పుడు నువ్వు అక్కడ ఆగిపోతావు. లేదు అంటే అదే మార్గంలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతావు. ఆ మార్గం ఎక్కడికి తీసుకువెళుతుంది తెలీదు. ఆ మార్గం ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు, కానీ నువ్వు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతావు. కొన్నిసార్లు దేవుడు కొన్నింటిని మన జీవితంలోకి అనుమతించి ఆయన తట్టు మనల్ని తిప్పుతాడు. అన్నీ ఉండి నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు అక్కడ వెళుతూ ఉంటే అక్కడ ఏముంటుందో నీకు తెలియదు, కానీ నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు. దేవుడు నిన్ను ఏ ఆపదలో చిక్కుకొనియడు, కాబట్టి ఆయన అక్కడ నీకు ఒక అడ్డు వేసేస్తాడు.
అంటే ఒక చిన్న కష్టమో బాధో ఏదో ఒకటి వచ్చినప్పుడు నువ్వు అక్కడ కొంచెం నిలబడి ఆలోచిస్తావు. లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోతావు. నీ దారిలో నువ్వు ప్రయాణమై వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను తీసుకొని రావడానికి నీ జీవితంలోకి కొన్ని మార్పులు, ఆ మార్పుల ద్వారా నువ్వేంటంటే దేవుని యొద్దకి వస్తావు. దేవుని యొద్దకు వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని ఎప్పుడు ఎప్పుడు సమయం లేదు, ప్రయాణిస్తూ 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 ఉన్నావు. నీ జీవితం ఎటుపోతుందో నీకు తెలియదు, కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నావు. అది మంచి మార్గమా చెడు మార్గమా నీకు అవసరం లేదు. సమస్తం ఉన్నాయి కాబట్టి దేవుడు కూడా అవసరం లేదు అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్ని కష్టాలు రాగానే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ఆగి కొంచెం తగ్గి దేవుని తట్టుకు అప్పుడు తిరుగుతాం. అంటే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఎందుకంటే ఒకవేళ మనం వెళ్ళే త్రోవ నాశనానికి వెళ్ళిపోతుందేమో, మనం వెళ్ళే త్రోవ అది మంచిది కాదేమో, మనం వెళ్ళేది అది సైతాను మార్గమేమో, కానీ దేవుడు వాటినన్నిటినీ మన నుండి దూరం చేయడానికి ఆయన మనల్ని కొన్నిసార్లు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కానీ ఆ శిక్ష దేనికండి? మంచికే. మంచి మార్గంలో నడవడానికి, మంచి మార్గంలో ప్రయాణించడానికి ఆయన యొక్క శిక్ష మనకి ఉపయోగపడుతుంది. గద్దింపు మనకు ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? రే ఇటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దమ్మా, అది మంచిది కాదు, అక్కడ ఏమున్నాయి, అక్కడ పడిపోతావు. వాళ్ళు మనకి చెప్తా ఉంటారు. మనకి తెలియకుండా మనం వెళ్ళిపోతాం. ఎదురు దెబ్బ తగిలినప్పుడు అయ్యో మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, అటు వెళ్ళొద్దు, అక్కడ దెబ్బలు తగులుతాయి వెళ్తే అనేసి. అంటే మన మంచి కోసము చెప్తారు. దేవుడు మన మంచి కోసమే చెప్తున్నాడు, మన మంచి కోసమే గద్దిస్తున్నాడు, మన మంచి కోసమే ఆయన మనల్ని కొన్నిటిని మన జీవితాల్లోకి అనుమతిస్తున్నాడు. దేవుడు శిక్షించు మనుష్యుడు ధన్యుడు. సర్వశక్తిని యొక్క శిక్షను మనం ఏం చేయాలంటే తృణీకరించొద్దంట. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాల్లో బాధల్లోనే నువ్వు ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గర అవుతావు. అన్నీ ఉన్న స్థితిలో నువ్వు దేవుని దగ్గరికి రావు. బాగా ఆకలేసిన వారి దగ్గర భోజనం పెడితే ఆహారం తింటారా? ఫుల్గా తినేసి కూర్చున్న వారికి ఆహారం పెడితే తింటారా? ఆహారము లేని వారికి, ఆకలితో ఉన్నవారికి పెట్టినప్పుడు ఆహారాన్ని తింటారు. నువ్వు అన్నీ ఉన్న స్థితిలో నువ్వు దేవుని మర్చిపోయి తిరిగి నువ్వు వచ్చావు. ఏమీ లేని స్థితిలో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఫలానా సమయంలో నన్ను తృణీకరించావు, నువ్వు నీకు అదే శిక్ష సరి అయినదని ఆయన మనల్ని వదిలేస్తున్నాడా? వదిలేయట్లేదు. ఆ శిక్షకి మనం పాత్రులం కాకుండా ఆయన అక్కడ మనకు ఒక అడ్డుగోడను ఏర్పరిచి ఆయన తట్టు తిరగడానికి కొన్ని మన జీవితంలోకి అనుమతిస్తున్నాడు. మన జీవితంలోకి కొన్ని శ్రమలని అనుభవించి ఆయన తట్టు తిప్పుకొని మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించవద్దు. అయ్యో నా జీవితంలో శ్రమలు వచ్చాయి, అయ్యో నా జీవితంలో ఇన్ని రోజులు నేను కష్టపడలేదు, ఇన్ని రోజులు సంతోషంగానే ఉన్నాను, నా జీవితంలో నేను ఇప్పటి వరకు నా ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం నాకు కష్టం అంటే ఏంటో. చాలామంది నోటి నుండి మనం వింటాం ఆ మాట. అసలు కష్టం అంటే ఏంటో నాకు తెలియదు, నేను పుట్టినప్పటి నుండి ఇలాంటి పరిస్థితి నాకు రాలేదు. హల్లెలూయా. ఎందుకు వచ్చిందా అని ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ కష్టంలో అంటే నువ్వు ఒకవేళ దేవుని దగ్గర లేవేమో. కొన్నిసార్లు దేవుడు అనుభవంలోనికి తీసుకువెళ్ళడానికి కొన్ని ఉంటాయి, కొన్ని మార్చడానికి కొన్ని ఉంటాయి. అనుభవంలోనికి తీసుకువెళ్ళినప్పుడు ఆ అనుభవం ద్వారా మనం ఇతరులకి చెప్పడానికి కొన్ని అనుభవాలు ఉంటాయండి. ప్రతి ఒక్క క్రైస్తవులకి ప్రతి ఒక్క సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యంతో ముందుకి దేవుడు తీసుకువెళ్తాడు. సాక్ష్యం లేకుండా దేవుడికి దగ్గరగా ఎవ్వరూ ఉండరు. సాక్ష్యం ఉండి ఆ సాక్ష్యంతో మనం నడిచినప్పుడు
ఇతరులని మనం మోటివేట్ చేయడానికి, ఇతరుల కష్టాలని అర్థం చేసుకొని వాటి నుండి వారిని విడిపించడానికి అవి ఏమవుతాయి, ఉపయోగపడతాయి. నీకు అన్నీ ఉండి నీకు అసలు సమస్య ఏంటో తెలియనప్పుడు నువ్వు వారికి ఏం చెప్తావు? వారికి ఏం చెప్పే స్థితిలో ఉంటావు? ఎందుకంటే అవి ఏంటో నీకు తెలియదు. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు అలా చూస్తూ ఉంటావు. దానికి ఏ సమాధానం చెప్పాలో నీకు తెలీదు. కానీ దేవుడు ఏంటంటే కొన్నిటిని అనుమతించినప్పుడు నువ్వు ఇతరులని కట్టడానికి, ఇతరుల కుటుంబాలను కట్టడానికి, ఇతరులను దేవుళ్ళలోకి నడిపించడానికి అవి ఉపయోగపడతాయి. కొన్ని అలాగుంటాయి, కొన్ని ఏమో మొత్తానికే దేవుడికి దగ్గరగా లేకుండా దూరంగా వెళ్ళిపోతున్న వారికి కొన్ని కష్టాలనే వచ్చి దేవుని దగ్గరికి తీసుకురావడానికి కొన్ని ఉంటాయి. కానీ శ్రమ నొంది ఉండుట మేలాయని, ఎందుకంటే ఆయన యొక్క వాక్యాన్ని చదవడానికి, ఆయనకి దగ్గరగా ఉండడానికి ఏమి నొంది ఉండుట మేలట అండి? శ్రమ నొంది ఉండుట మేలు. అందుకే ప్రతి ఒక్కరం కూడా శ్రమ వచ్చిందా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అందులో నుండి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? శ్రమ రాగానే కృంగిపోవద్దు, శ్రమ రాగానే బాధపడద్దు. ఆ శ్రమలో నుండి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఆ శ్రమలో దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు? ఆ శ్రమలో దేవుడు ఎలాగ మనల్ని నడిపిస్తున్నాడు? అది చూడాలి. అయ్యో నాకు శ్రమ వచ్చింది, అయ్యో నాకు శ్రమ వచ్చింది. మరి యోబుకు కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చాయి. ఆయన కూడా మానవుడే కదా. నిందించి దూషించినప్పుడు, ఇప్పుడు మనకి అన్నీ ఉండి తీసేసినప్పుడు మనం నన్నే తీసుకెళ్తే అయిపోతుంది కదా అనేసి కూడా అనుకున్నాను. ఎందుకంటే ఇంతగా నేను రాజా టీవీ లాగా నేను బ్రతికి అన్నీ ఉండి ఇప్పుడు ఏమీ లేని స్థితిలో నేను ఎలాగుంటాను? అసలు నా ప్రాణాన్ని తీసుకువెళ్ళిపో అని అంటాం. దేవా, అన్నీ ఉన్నప్పుడు ఉన్నావు, ఏది లేనప్పుడు కూడా నాకు తోడుగా ఉండు అని మన నోటి నుండి ఒక మాట రాదు. ఎందుకంటే సమస్తం నువ్వు ఇచ్చి తీసుకువెళ్ళావు కాబట్టి నేను ఉండి ఏం చేయాలి? నువ్వు ఉండి ఏం చేయాలి? దేవుని యొక్క కార్యమును చూసి దేవుణ్ణి స్తుతించాలి, నలుగురిలో దేవుణ్ణి ఆరాధించాలి. యోబు అలాగే అనుకున్నాడా? మరి యోబు అలాగే అనుకున్నాడా? యోబును అయితే వాళ్ళ భార్య కూడా తిట్టింది. ఎందుకు? నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్ము. మనం ఉన్న స్థితి నుండి కొన్ని అనుభవాల్లోకి తీసుకొచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు చేసే ప్రతిదీ కూడా మన మంచి కోసమే, మన ఆశీర్వాదం కోసమే. నువ్వు శ్రమ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, శ్రమ లేనప్పుడు ఎలా ఉన్నావు అని చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. శ్రమ ఉన్నప్పుడు దేవునికి దగ్గరయ్యావు, శ్రమ లేనప్పుడు దేవుని నుండి దూరంగా ఉన్నావు. కాబట్టి ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు దేవునికి దగ్గరగా అవుతున్నావు. అంటే ప్రతిదీ మనకి సమృద్ధిగా ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తామా? మనం మనస్సు మనకి తెలుస్తుంది, మనం ప్రార్థిస్తామా? మనం దేవుని వాక్యాన్ని చదువుతామా? మనం విజ్ఞాపన చేస్తామా? మనం స్తుతిస్తామా? అన్నీ ఉన్నప్పుడు అవసరం లేదు కదండి. ఏది లేనప్పుడు దేవుణ్ణి బాగా ఆరాధిస్తాం. అన్నీ ఉన్న స్థితిలో కూడా నువ్వు ఆరాధించి ఉంటే, అన్నీ ఉన్న స్థితిలో నువ్వు ఏ శ్రమ కలగక మునుపు నీ మార్గంలను నేను చూడలేదు. శ్రమ కలగక మునుపు ఆయన మార్గాలను చూశాడా? శ్రమ కలగక మునుపు ఏం చేశాడు? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి, శ్రమ కలిగిన తరువాత ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు మొత్తం మర్చిపోయావు. శ్రమ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే ఇది ఒక మంచికే కదా. దేవుని యొక్క కొన్నింటిని అనుమతిస్తాడు, కానీ దేవుడు మొత్తానికే చేయి విడిచిపెట్టాడండి. చేయి విడిచిపెట్టేవాడైతే ఒకవేళ నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్గా లేకపోతే అలాగే నిన్ను వదిలేస్తాడు దేవుడు. కానీ ఎవరు నష్టపోవడం, ఎవరు తప్పిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన మార్గంలో నడవాలని ఇష్టపడతాడు. అందుకే శ్రమ కలిగి ఉండుట మనకి మేలు. ఒక గద్దింపు అంట, మంచి గద్దింపు ఏంటంట, మంచి మార్గంలోనికి తీసుకువెళుతుందంట.
గద్దింపు లేకుంటే నువ్వు ఆ మార్గము రావు. మంచి మార్గంలోకి రావాలంటే మంచి గద్దింపు కావాలి, శిక్ష కావాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఆయన ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడంటండి? ఆయన ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాడంట. అందరినీ శిక్షిస్తున్నాడా? ఆయన ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నావు గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అంటే ఒక మార్పు కోసం దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. నీ జీవితంలోకి కొన్ని అనుమతిస్తున్నాడంటే నీవు మంచి మార్పు కోసం, నీలో మంచి మార్పు, మంచి ఎదుగుదల, దేవుని తట్టు తిరగడానికి ఒక మంచి మార్పు కోసం ఆయన నీ జీవితంలోకి కొన్ని శ్రమలు, అంటే శ్రమ కలగక మునుపు నువ్వు అలా ఉన్నావు, శ్రమలు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చావు. అంటే ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రమును ఆయన త్రోసివేయాడు కదా. ఎలాంటి పరిస్థితిలో అయినా అసలు దేవుడా, ఇది నేనే దేవుణ్ణి అన్న స్థితి నువ్వు ఉన్నప్పుడు కూడా, నీవు అన్నీ కోల్పోయినప్పుడు దేవా నీవే నాకు దిక్కు అన్నప్పుడు ఆయన ఏమన్నా నువ్వు అప్పుడు అలా అన్నావు కదా అనేసి అంటాడా? ఆయన మంచి మార్పును కోరుకుంటున్నాడు. ఆయనతో సహవాసాన్ని కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే మనం ఎలాగ ఉండాలంటే శ్రమ కలిగినప్పుడు, శ్రమ కలగక ముందు ఒకేలాగా ఉండాలండి. శ్రమ కలగక మునుపు ఆయన మార్గాలు, ఆయన వాక్యం తట్టు తిరగకుండా ఆయన మార్గాలను విడిచి నడిచి, శ్రమ కలిగిన తర్వాత ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకి దగ్గరగా ఉంటున్నాం. కానీ ఏ స్థితి అందైనా ఆయనను అనుకొని, ఆయనతో ఉండి, ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఎప్పుడు కూడా మనం ఆశీర్వదింపబడతాం. కొన్ని మన జీవితాల్లోకి వస్తున్నాయి అంటే అవి మన మంచి కోసమే అని గుర్తెరిగి దేవుడు ఏం చెప్తున్నాడు ఆ శ్రమల ద్వారా, లేకుంటే వాటి ద్వారా మనల్ని దేనికి నడిపిస్తున్నాడు, ఏం చెప్తున్నాడని ఆలోచించి, నిదానించి, ప్రార్థించి వాటిని తెలుసుకోవాలి. కానీ శ్రమ కలగక మునుపు నువ్వు త్రోవ విడిచి శ్రమ కలిగిన తర్వాత దేవునికి దగ్గర అవుతున్నావు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముళ్ళు ఎందుకు ఉంటుంది తెలుసా అండి? ఏ ముళ్ళు లేకపోతే నువ్వు ఆగవు. మనం ఆగుతామా? ఏ ముళ్ళు లేకపోతే నాకేంటి అన్న అహం వస్తుంది, నాకేం తక్కువ, నేను దేవుని దగ్గరకు వచ్చి ఏం ప్రార్థించాలి, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, ఏం కావాలని నేను కోరుకోవాలి ఆయన దగ్గరకు వచ్చి అనేసి. అందుకే కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు ఎంత సంపన్నురాలివైనా, ఎంత సంపన్నుడివైనా, అసలు ఏమీ లేని వాళ్ళమైనా, మధ్యతరగతి వారైనా, ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది లేకపోతే దేవుని దగ్గరికి మనం రాం. ఆ ముళ్ళు మనల్ని ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి రావడానికి మన అహం ఎప్పుడైతే వస్తుందో మనల్ని అది కెలుకుతూ ఉంటుంది. నువ్వు ఇంత విర్రవీగుతున్నావా అనేసి దేవుని దగ్గరికి రావడానికి ఒక మార్గం మన జీవితాల్లో ఉండే ప్రతి సమస్యలు అన్నమాట. మన జీవితాల్లో ఇప్పుడు సమస్యలు ఉండాలా? ప్రతి ఒక్కరికి కొన్ని శోధనలు, సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అది దేవునికి దగ్గర చేయడానికే. అవి మంచి మార్పు కోసం, దేవునితో సహవాసంలో జీవించడం కోసం. కాబట్టి ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుణ్ణి స్తుతించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మాత్రం మర్చిపోవద్దు. అదే మనకి ఆశీర్వాదం. ఆయన కోరుకునేది కూడా అదే. మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ చూస్తూ ఉన్నాడు ఆయన. మనం తప్పిపోతున్నప్పుడు ఆయన ఎంత కన్నీరు కారుస్తాడు, ఎంత బాధపడతాడు, ఎంత వేదన పడతాడు. అందుకే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు సంపన్న స్థితిలో ఉన్నావా, దేవుని స్తుతించు. నువ్వు లేని స్థితిలో ఉన్నావా, దేవుణ్ణి స్తుతించు. ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆయనే. నువ్వు లేని స్థితి నుండి లేవనెత్తి నిన్ను ఉన్నతమైన స్థితి ఇచ్చేది ఆయనే. నువ్వు ఉన్న స్థితిలో దేవుణ్ణి మర్చిపోయి లేని స్థితిలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా నిన్ను త్రోసివేయడు. కానీ మనం ప్రతి స్థితిలోనూ దేవుని కలిగి ఉన్నప్పుడు మనం
ఆయన నడిపింపులో ఉన్నప్పుడు, ఆయన చేయి పట్టుకొని మనం నడిచినప్పుడు మనకి ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో ఉన్నను దేవుణ్ణి స్తుతించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మాత్రం మర్చిపోవద్దు. వింటున్న చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఈ వాక్యాన్ని చిగురింపజేసి దేవుడు ప్రతి ఒక్కరిని బహుగా ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దేవుని యొక్క దీవెనలు మీ అందరికీ మెండుగా కుమ్మరించబడునుగాక. ఆమేన్. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాలకృష్ణ గారు, ఎలా ఉన్నారు? దళిత రత్న కాశీ నవీన్ కుమార్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. మీకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. మీకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే, దేని గురించి అయినా ప్రత్యేకంగా, ఒకవేళ చెప్పలేని సమస్యలు ఏమన్నా ఉంటే మెసెంజర్లో కామెంట్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామంనికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఇలాంటి మంచి వాతావరణాన్ని దయచేసి నీ యొక్క వాక్యాన్ని వినడానికి ఇచ్చిన కృపని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, శ్రమ కలగక ముందు, శ్రమ కలిగిన తర్వాత ఎలాగుండాలి ప్రభా, ఏ సమయమైందైనా, ఏ స్థితి ఏందైనా ప్రభా, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉంచమని అడుగుచున్నాం ప్రభా. నీ కృపలో నడిపించమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అంటు పెట్టుకొని ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. నీ కృపలో ప్రభా, అవును శ్రమలు వచ్చాయా, ఆ శ్రమల్లో ప్రభా మీరు మాకు ఏదో నేర్పిస్తున్నారని ప్రభా మేము ఆలోచించి ప్రార్థించే కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లైవ్ షేర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. అవును ప్రభా, నీ కృపలో ప్రతి ఒక్కరిని నడిపించండి. ఎవరికి ఏదైతే కొదవగా ఉందో ప్రభా, ప్రతి ఒక్కటి మీరు దయచేసి మీరు మహిమ పొందమని అడుగుచున్నాం. ఏ స్థితిలో ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మేము ప్రార్థన వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రభా మిమ్మల్ని అంటి పెట్టుకొని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభా మీ యొక్క రక్షణ కవచాన్ని ధరింపజేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలను దయచేయండి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి సమృద్ధిని దయచేయండి ప్రభా. వివాహాలకై వేచి చూస్తున్న వారికి మంచి ప్రభా మంచి జతని ఏర్పాటు చేయమని అడుగుచున్నాను తండ్రి. మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు నీ తట్టు తిరిగి ప్రభా మరి నిన్ను ప్రార్థించి సేవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే అవసరత ఉందో ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా ప్రతి అవసరతని తీర్చి మీరే మహిమ పొందమని అడుగుచున్నాం ప్రభా. అవును ప్రభా, నీ యొక్క వాక్యాన్ని హృదయంలో ప్రభా ధ్యానించుకుంటూ చిగురింపజేసుకుంటూ ప్రభా మా ఆలోచనలో దాన్ని ఉంచి ప్రభా మరి దాని ప్రకారం నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ చేతులకు అప్పచెప్తూ నీ కృపలో నడిపించి దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క దీవెనలు మీ అందరికీ మెండుగా దయచేయను గాక. దేవుడి యొక్క ఆశీర్వాదములు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుని యొక్క దీవెనలు తోడుగా ఉండును గాక. దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండును గాక. రేపు సాయంకాలం మరలా లైవ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.